హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఒక్కసారి ఆలోచించుకోండి, ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం కొన్ని లక్షల మంది ప్రిపేర్ అవుతా ఉంటారు, కానీ సెలెక్ట్ అయ్యేది అతి కొద్ది మంది మాత్రమే. దీని కారణం మనం సరిగా చదవలేదని కాదండి, ఏది చదవాలో తెలియకపోవడం అనేది అతిపెద్ద కారణం. ఈ రోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్వాలిటీ స్ట్రాటజీని మీ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ని చేంజ్ చేయగలదండి. ఒక విధంగా చెప్పాలంటే మీకు యూనిఫామ్ తెచ్చి పెట్టగలిగే స్ట్రాటజీస్ అనేది మన సైనికాలో ద బెస్ట్ గైడెన్స్ తో పాటు మీ అందరికీ అందిస్తూ ఉన్నాం. ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోసం ఈ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ కి సంబంధించి ఒక మంచి ప్లాన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పర్ఫెక్ట్ వేలో మీకు ఈ స్ట్రాటజీ అనేది ఉంటుంది అనమాట. దాదాపుగా పాలిటీ విషయానికి వస్తే లక్ష్మీకాంత్ బుక్ అని అవన్నీ ఇవన్నీ 500-600 పేజీలు ఉన్న బుక్లు తీసుకొని వచ్చి అట్టా ఇట్టా చదివేస్తానే ఉంటారు, కానీ ఏది చదవాలో తెలిసిన వాడు మాత్రమే ఇక్కడ సక్సెస్ అనేది సాధిస్తాడు. పాలిటీలో ఎక్కువగా వచ్చే ప్రశ్నలు కొన్ని ముఖ్యమైన టాపిక్స్ చుట్టూ తిరుగుతుంటాయి. అంటే మీరు తెలివిగా ప్రిపేర్ కాగలిగితే ఇతరులు 100 hours లో ప్రిపేర్ కాగలిగే సిలబస్ మీరు జస్ట్ 30 to 40 hours లోనే ప్రిపేర్ అవుతారండి. ఈ వీడియోలో ముఖ్యంగా నేను మనకు ఏపీ కానిస్టేబుల్ పాలిటీకి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో కాబోతుందండి. ఇందులో నేను మీకు ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైన టాపిక్స్ ను, అంటే క్వశ్చన్స్ వచ్చిన టాపిక్స్ మాత్రమే సెగ్రిగేట్ చేసి మీకు ఇస్తూ ఉన్నాను. అన్నెసరీ కంటెంట్ డంప్ చేసి మీకు ఇవ్వట్లేదు అస్సలు బుక్కుల్లో లాగా. మరి ఆ ముఖ్యమైన అంశాల్లో కూడా మనకు పాలిటీ కానిస్టేబుల్ లో 15 క్వశ్చన్స్ వస్తే ఈ అంశాల్లో కూడా జస్ట్ 13 టాపిక్స్ ప్రిపేర్ అయితేనే మీరు జస్ట్ 13 లో మీకు 15 క్వశ్చన్స్ లో 13 మార్క్స్ అనేది మీరు తెచ్చుకోగలుగుతారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబోతుంది. మీకు ఖచ్చితంగా పాలిటీలో 15 కి 12 to 13 క్వశ్చన్స్ మీరు డామ్ షూర్ అక్కడ పెట్టేసి వచ్చేస్తారు అతి తక్కువ టైంలో ప్రిపరేషన్ తోనే. ఎవరైతే విద్యార్థులు ఇంకా మన ప్రీవియస్ వీడియోస్ చూడలేదో, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కోసం గైడెన్స్ వీడియో సిరీస్ అనేది మనం ఇస్తూ ఉన్నామండి. లైక్ 180 days ప్రిపరేషన్ ప్లాన్ ఎస్ఐ ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ కోసము, రైట్, రుద్ర సిరీస్ అనే లైవ్ క్లాసెస్ యూట్యూబ్ లో రన్ అవుతున్నాయండి. దాని తర్వాత వచ్చేసి మనకు ఏపీ ఎస్ఐకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, పేపర్ వైజ్ అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఏపీ కానిస్టేబుల్ కి సంబంధించి 5 months ప్రిపరేషన్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ చాలా అన్ని అంశాల గురించి ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణకు సంబంధించి ఏవేవైతే ఇంపార్టెంట్ గా మీకు అందివ్వాల్సి వస్తుందో ద బెస్ట్ గైడెన్స్, ద బెస్ట్ మీకు ప్లాన్ తో పాటు సైనిక అనేది మీకు అందిస్తూ ఉందండి. డిస్క్రిప్షన్ లో వీటన్నిటికి సంబంధించి లింక్ ఇచ్చాను. మీరు దయచేసి ఏది మనకు చూడాలనుకుంటున్నా, ఏదైతే మీకు అవసరమైతే దాన్ని క్లిక్ చేసి కంప్లీట్ గా మీరు వీడియో చూసి సైనిక ఫాలో అవ్వండి. నచ్చిందంటే సైనిక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు, మీ ఫ్రెండ్స్ కూడా తెలియదు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇంత మంచి గైడెన్స్ ఇస్తున్న సైనిక ఛానల్ అండ్ సైనిక యాప్ లో ద బెస్ట్ వేలో ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన కోర్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. 6 నెలల కోర్సు ఉంది, 12 నెలల కోర్సు ఉందండి. బెస్ట్ వే ఏంటంటే మీరు 6 months కోర్సు తీసుకొని టార్గెట్ 40 అని 40% డిస్కౌంట్ కూడా కోర్సులో అందివ్వడం జరుగుతుంది. వేరే లెవెల్లో కోర్సు ఉంటుందండి. మీరు ప్రిపేర్ అవ్వగలిగారంటే మాత్రం అల్టిమేట్ గా యూనిఫామ్ అనేది మీ సొంతం అవుతుందండి. ఓకేనా? సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 4 days కోసము ఫ్రీ ట్రయల్ కోర్సు, కంప్లీట్ కోర్సు, ఫ్రీ ట్రయల్ కోర్సు ఇవ్వడం జరిగింది. చూడండి, చూసిన తర్వాత ఎస్ కోర్సు కంప్లీట్ గా మాకు బాగా ఉంది, బైలింగ్వల్ లో బాగా నచ్చింది అనుకుంటే ఇమీడియట్ గా కోర్సు మీరు పై చేసి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎక్కువ టైం లేదండి, నోటిఫికేషన్స్ అనేది త్వరలో రాబోతున్నాయి. అండ్ కోర్సు పర్చేజ్ చేసే టైంలో మీకు ఏ సందేహం ఉన్నా, సబ్జెక్ట్ కు సంబంధించి, సిలబస్ కు సంబంధించి ఏ సందేహం ఉన్నా ఇక్కడ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి అయితే డైరెక్ట్ గా మీరు క్లియర్ చేసుకోవచ్చు మీ సందేహాలను. సో రైట్, మనకు పాలిటీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. పాలిటీకి సంబంధించి ఒక్కసారి బ్లూ ప్రింట్ లాస్ట్ 6 పేపర్స్ లో, ప్రిలిమ్స్ మెయిన్స్ 6 పేపర్స్ లో ఇండియన్ పాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, 16 క్వశ్చన్స్, రైట్, 17 ప్రతి పేపర్ లో, 14 క్వశ్చన్స్, ఇక్కడ 15 యావరేజ్ గా మనం 15 క్వశ్చన్స్ బేస్ చేసుకుని వెళ్దామండి. నెక్స్ట్ ప్రిలిమ్స్ లో కూడా 15 క్వశ్చన్స్ ఇస్తారనే కాన్సెప్ట్ లోనే వెళ్దాం. గుర్తుంచుకోండి, ఇక్కడ పాలిటీ అనేది ఈ వీడియో చూసిన తర్వాత పాలిటీ జస్ట్ ఈ అంశాలు చదివితే మాకు పాలిటీలో 15, 13, 12, 13 అయితే ఈజీగా వచ్చేస్తాయి అనే క్లారిటీ అనేది మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చేసే వీడియో మీకు తక్కువ టైంలో బెస్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అండ్ ద బెస్ట్ గైడెన్స్ అనేది నేను మీకు అందిస్తానండి. సో దట్ మీ టైం సేవ్ అవుతుంది. చాలా మంది ఉద్యోగాలు చేస్తూ చదువుతూ ఉంటారండి. కానిస్టేబుల్ కావాలి, ఎస్ఐ కావాలని డ్రీమ్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చాలా బెస్ట్ గా ఉపయోగపడుతుందండి. నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ కొట్టండి, ఒకసారి హైప్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ 15 క్వశ్చన్స్ అనేది మనకు బ్లూ ప్రింట్ ద్వారా వస్తూ ఉన్నాయి. పాలిటీలో టూ మచ్ టఫ్ అనేది ఏముండదండి. పాలిటీ పరంగా తీసుకుంటే ఒక యావరేజ్ గానే డెప్త్ అనేది పోలేదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నేను ఆల్రెడీ చూసాను క్వశ్చన్ పేపర్ లో. కానీ చదవాల్సిన అంశాలు ఏంటి సార్? పాలిటీ అంటే ఈజీ కాదు కదా. మీరు ఏ బుక్ తీసుకున్నా 500-600 పేజీలు ఉంటాయి. 500-600 పేజీలు మీరు స్టార్టింగ్ నుంచి పాలిటీ, రాజ్యాంగం అంటే ఏంటి, ఇవన్నీ చదువుకుంటూ పోయారంటే అయిపోయింది పని. మన సివిల్ సర్వీసెస్ లెవెల్లో చదవాలి అంటే మనకు కాదండి. మనకు తొందరలో నోటిఫికేషన్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం చేసే ప్లాన్ ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసుకొని దాంట్లో
గత ఆరు పేపర్లలో వచ్చిన అంశాలు ఎన్ని ఉన్నాయి, ఆ అంశాల్లో ఏ అంశాల నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ లో ఆ అంశాల్లో కూడా ఏ అంశాలు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ మనం చదివితే ఈజీగా మనం ప్రిలిమ్స్ క్రాక్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానండి. రైట్. సో ఫస్ట్ థింగ్ చూడండి, ఈ అంశాలన్నీ లైక్ 2016 ప్రిలిమ్స్ మెయిన్స్, 18 ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ 2022 ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని 6 పేపర్లు నేను క్లియర్ గా క్వశ్చన్ టు క్వశ్చన్ చూసి నేను అంశాలు అనేది క్రియేట్ చేయడం జరిగింది. లైక్ చూడండి, కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్, రాజ్యాంగ నిర్మాణం అంటే 1773 నుంచి వస్తుందండి. రైట్. అదే ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న చాట భారతమే. దాంట్లో నుంచి చూడండి గత 6 పేపర్లలో ఒక్క క్వశ్చన్ రాలేదండి కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్. రైట్. సో బ్రీఫ్ గా మాత్రమే చదువుకోండి, టూ మచ్ డెప్త్ పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా క్వశ్చన్ ఇచ్చినా ఒకటి కంటే నెక్స్ట్ పేపర్ లో ఒకటి కంటే ఎక్కువ క్వశ్చన్స్ రావు కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ లో. రైట్ నౌ అయితే ప్రెసెంట్ లాస్ట్ 6 పేపర్స్ లో క్వశ్చనే లేదు. కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన రాజ్యాంగ లక్షణాలు సోర్సెస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఇంపార్టెంట్ కూడా, రాజ్యాంగ లక్షణాలు సోర్సెస్ అనేది ఇంపార్టెంట్ కూడా. ఈవెన్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ గా భావించవచ్చు. రైట్. సో ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ప్రియాంబుల్, ప్రావేశిక అనేది చిన్న టాపిక్ కానీ ఒక క్వశ్చన్ వచ్చే సంభావన అయితే ఉంది. కానీ రెగ్యులర్ ఫ్రీక్వెన్సీలో కూడా ఇందులో నుంచి క్వశ్చన్స్ రావడం లేదు. కానీ మనం ఏంటి ఇంపార్టెంట్ గానే మనం భావించుకుంటామండి, ఈ విషయాన్ని గమనించాలా. రైట్. సో ఫండమెంటల్ రైట్స్ అగైన్ ఇది లైఫ్ లైన్ ఆఫ్ ది పాలిటీ అని చెప్పుకోవచ్చు మనం ప్రిపరేషన్ లో. ఫండమెంటల్ రైట్స్ నుంచి 2 క్వశ్చన్స్ గ్యారంటీగా దిగుతాయి. ఎర్లియర్ ఒక్కొక్కటి వస్తా ఉండే, తర్వాత 2, ఇప్పుడు 1 మెయిన్స్ లో మళ్ళీ 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ అనేది గ్యారంటీగా మీరు చదువుకోవాలండి. దాని మీద వచ్చే కేసెస్ కూడా చదువుకుంటే మాత్రం 3 క్వశ్చన్స్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫండమెంటల్ రైట్స్ ఒక్క అంశం నుంచే. ఓకే. దాని తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, డామ్ షూర్ ఒక క్వశ్చన్ మీకు ఎక్కడ మిస్ కాలేదంటే ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా రావడం జరుగుతుంది. ఈజీ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో, పాలిటీలో టఫ్ గా టిపికల్ గా ఏం అడగట్లేదు. ఫండమెంటల్ డ్యూటీస్ మరి చిన్న టాపికే, ఒక్కోసారి 2 క్వశ్చన్స్ కూడా అడిగారు, బట్ ఒక క్వశ్చన్ అయితే మీకు 90% ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఎగ్జామ్ లో వచ్చేదానికి. ఇది కూడా మనం ఇంపార్టెంట్ అంశంగానే మనం భావించవచ్చు. ప్రెసిడెంట్ గురించి ప్రీవియస్ గా జస్ట్ 2016లో ఒక క్వశ్చన్ వచ్చింది, దాని తర్వాత ఆల్మోస్ట్ క్వశ్చన్స్ రాలేదు. దీనికి అర్థం చేసుకోవచ్చు మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేసి. బట్ ఆల్దో ప్రెసిడెంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వరకు చదువుకుంటే మీకు బెనిఫిట్ లోనే ఉంటారు. ఒకవేళ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారండి. ఓకేనా. రైట్. వైస్ ప్రెసిడెంట్ గురించి కూడా మీకు అంటే 6 పేపర్లలో 3 క్వశ్చన్స్ వరకు అయితే రావడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ గురించి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. అందుకే నేను ఈ రెండింటిని ఇంపార్టెంట్ మీద కన్సిడర్ చేయలేదు, బట్ మీరు కొద్దిగా చదవడం అయితే ఇంపార్టెంట్ ఉంది అనమాట. రైట్. సో మన ఇక్కడ 1, 2, 3, 4 ఈ 4 అంశాల్లో మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజ్కి వెళ్తే చూద్దామండి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. రైట్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడారు. ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గురించి 2016లో ఒక క్వశ్చన్ వచ్చింది, దాని తర్వాత క్వశ్చన్స్ రాలేదు. పార్లమెంటు లోక్సభల గురించి రాజ్యసభ, పార్లమెంటు, లోక్సభ ఆర్టికల్ నెంబర్ 78 నుంచి స్టార్ట్ అయితే కదా, దీంట్లో నుంచి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది మనం గుర్తుంచుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దాని తర్వాత వచ్చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ దీంట్లో నుంచి కూడా మీకు క్వశ్చన్స్ బాగా తగులుతాయి. 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. దేర్ ఆఫ్టర్ అటార్నీ జనరల్ గురించి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు గత లాస్ట్ 6 పేపర్లలో. రైట్. గవర్నర్ గురించి అయితే ఒక క్వశ్చన్ వచ్చేదానికి సంభావన అయితే ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చాయి కాబట్టి. మరి చీఫ్ మినిస్టర్ గురించి ఒక క్వశ్చన్ వచ్చేదానికి సంభావన ఉంది, లాస్ట్ టైం 2016లో వచ్చాయి కాబట్టి. లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది కొంచెం ఇక్కడ ఫ్రీక్వెంట్ గా అడుగుతూనే ఉన్నారండి, ఒక్కొక్క క్వశ్చన్ మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్. సో దీని తర్వాత మనం మాట్లాడుకుంటే సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ మనకు వచ్చేసి రిలేషన్ బిట్వీన్ స్టేట్స్, సంథింగ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి, దాని గురించి క్వశ్చన్ జస్ట్ లాస్ట్ మెయిన్స్ లో ఒకటి వచ్చింది అనమాట. రైట్. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి జనరల్ గా వచ్చేసి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి జనరల్ క్వశ్చన్స్ రావు, బట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి లైక్ ఫైనాన్స్ కమిషన్ ఇలాంటి వాటి గురించి 2016లో క్వశ్చన్, దాని తర్వాత క్వశ్చన్ సంభావనలు రాలేదు. లోకల్ బాడీస్ నుంచి అయితే అత్యధికంగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, రెగ్యులర్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం అయితే 2 క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. రైట్. మెయిన్స్ లో, ఫిలిమ్స్ లో అయితే ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి కూడా 100% మీరు చదువుకోవాలండి. ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా రావడం జరుగుతుంది. ఒకనొక టైంలో 3 క్వశ్చన్స్ కూడా రావడం జరిగిందండి. రైట్. రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ గురించి దీంట్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది 2016లో. తర్వాత కాన్స్టిట్యూషనల్ స్పెషాలిటీస్ లైక్ రాజ్యాంగ ప్రత్యేకతల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే దాని మీద ఒక క్వశ్చన్, అంటే ఇది కొంచెం మరి అంత టూ మచ్ ఇంపార్టెన్స్ ఏం కాదండి దీనికి సంబంధించి. బట్ లాస్ట్ లో వచ్చే ఈ యొక్క షెడ్యూల్స్ అనేది 100% మీకు క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి చూడండి లాస్ట్ మెయిన్స్ లో 3 క్వశ్చన్స్ వచ్చాయి షెడ్యూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వాటిలో. లాంగ్వేజ్ గురించి రెగ్యులర్ గా క్వశ్చన్స్ రావడం ఎక్కువగా జరిగింది ఆ షెడ్యూల్స్ లో కూడా. ఓకే. ఎలక్షన్స్ గురించి మీకు మిస్ కాదండి, 3 క్వశ్చన్స్ మెయిన్స్ లో రాలేదులేండి, బట్ ప్రిలిమ్స్ లో అలాగే 3 క్వశ్చన్స్ అనేది జస్ట్ ఎలక్షన్స్ మీద రావడం జరిగింది. చిన్న టాపిక్ కానీ క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరిగాయి.
దాని తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ మీద ఒక క్వశ్చన్ అప్పుడు రేర్ గా అడిగాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నట్టుగా, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే లైక్ మనకు ఏదైనా క్వశ్చన్ ఇచ్చేసి ఈ పక్క పోర్ట్ఫోలియోస్ ఇటువైపు వాటికి సంబంధించిన ఫంక్షనరీస్ మ్యాచ్ చేయండి ఎవరు ఏంటి అన్నట్టుగా, అలా మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నట్టు మామూలుగా టోటల్ క్వాలిటీలో ఎక్కడ నుంచైనా కూడా ఇవ్వచ్చు. అలాంటి మిస్లేనియస్ 1-2 క్వశ్చన్స్ వస్తాయండి. సో మనం చూద్దాం ఒకసారి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అనుకున్నామో దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి ఆలోచిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అది చూడండి. రైట్. సో రీసెంట్ గా జరిగిన మెయిన్స్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను రెడ్డింగ్ తో హైలైట్ చేశాను. సో షెడ్యూల్స్ ఎలక్షన్స్ లోంచి మనకు చలో అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 3, ఇక్కడ 1 4, 1 2 6, రైట్ 6 క్వశ్చన్స్. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఓన్లీ రెడ్డింగ్ తో హైలైట్ చేసినట్టు 6, 3 9 క్వశ్చన్స్ ఆల్రెడీ రావడం జరిగింది. రైట్. సో ఇక్కడ రెడ్డింగ్ తో హైలైట్ చేసిన అంశం 10, 12 టోటల్ గా మనకి అడిగిన 15లోనే 12 క్వశ్చన్స్ ఒక పేపర్ లో 2025 మెయిన్స్ లో రావడం జరిగింది. జస్ట్ ఈ 13 అంశాల్లోనే అండి, 13 అంశాల్లోనే. రైట్. సో అలా ఇక్కడ కూడా మెయిన్ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ప్రిలిమ్స్ లో ఈజీగా 12 క్వశ్చన్స్ నుంచి 13 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ 2019 మెయిన్స్ ఏదైతే జరిగిందో దాంట్లో 14 క్వశ్చన్స్ ఇస్తే 14 క్వశ్చన్స్ కూడా ఈ హైలైట్ చేసిన క్వశ్చన్స్ అంటే అంశాల నుంచే రావడం జరిగింది. అంటే యావరేజ్ గా 15 క్వశ్చన్స్ వరకు మనకు అడిగితే 15 క్వశ్చన్స్ లో 12 నుంచి 13 క్వశ్చన్స్ వరకు జస్ట్ ఈ 13 అంశాలు మెన్షన్ చేసిన దాంట్లో ఉంచాయి. ఇమాజిన్ మనము ప్రిలిమ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి, ఎక్కువ టైం ఉండదు. అండ్ ఇలాంటి స్ట్రాటజీతో ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకోవచ్చు అంటే మీ ప్రిపరేషన్ లెవెల్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇది కదా మనకు స్మార్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, చదవంది ఏంటి, చదవాల్సిన అవసరం లేనిది ఏంటి అని మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఇప్పుడు చదివేది ఏంటనే చాలా క్లియర్ గా చెప్పాను. మిగిలింది ప్రిలిమ్స్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కోసం ఈ విధంగా చదువుకుంటే మీకు మంచి మార్కులు రావా చెప్పండి. అనవసరంగా బుక్కుల మీద బుక్కులు వేసుకొని బెస్ట్ బుక్కులు అన్ని తీసుకొని వచ్చి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం అనుకుందా. ఇలాగే అన్ని సబ్జెక్టుల మీద వీడియోలు చేస్తాను, అన్ని సబ్జెక్టుల మీద ఇంపార్టెంట్ టాపిక్స్ నేను మీకు తెలియజేస్తాను. ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ ప్రకారం ఇదే బెస్ట్ అనాలిసిస్ అండి, మీరు బ్లైండ్ గా నమ్మొచ్చు. రైట్. ఏదైనా కొంచెం అటు ఇటు పొరపాటు అయితే ఒక 10% డేవియేషన్ ఉండొచ్చు, కానీ మిగిలింది నేను ఏదైతే అంశాలు చెప్పానో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ అయినారంటే ప్రిలిమ్స్ అయితే ఈజీగా ప్రిలిమ్స్ క్రాక్ చేయొచ్చు. అన్ని సబ్జెక్టుల మీద నేను చెప్తాను. డిస్క్రిప్షన్ లో అన్నింటికి లింక్ ఇస్తాను, దయచేసి ఆల్రెడీ ఇచ్చాను కూడా. అర్థమెటిక్ ఇచ్చాను, ఇంగ్లీష్ ఇచ్చాను, హిస్టరీకి సంబంధించి ఇచ్చాను. ఇలా చేసుకుంటూ వెళ్తానండి. ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. అది మనకు యూజ్ అవుతుంది సార్. సైనికాల్లో ఇచ్చిన గైడెన్స్ క్లాసెస్, సైనికాల్లో ఇచ్చిన ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు ఎక్కడ ఇవ్వరు. నేను నిజంగా చెప్తానని ఎక్కడైనా యూట్యూబ్ లో ఎత్తుకొని చూడండి, మీకు ఎక్కడ ఇవ్వరు ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్. ఇది గ్యారంటీ అండి. ఓకేనా. ఎందుకంటే ఎవరికి అంత టైం స్పెండ్ చేసి మీకోసం ఇంత పర్ఫెక్ట్ గా మీకు క్లాస్ వీడియోస్ ఇవ్వడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ నేను ఇస్తున్నాను మీ గైడెన్స్ కోసం. ఎంకరేజ్ చేయండి సైనిక యూట్యూబ్ ఛానల్. అండ్ కోర్సు కూడా సైనిక యాప్ లో ఇదే లెవెల్లో మీకు ఉంటుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మోటివేషన్ తోనే మీకు నేను కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. వేరే లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతారండి. ఈ విషయాన్ని గమనించాలి. తక్కువ టైం ఉన్నా కూడా మంచి స్ట్రాటజీతో ప్రిపేర్ అవుతారు. ఇంకెంతకంటే మించి ఏం కావాలండి. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చిందైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. వీడియోలో మీకు ఎలా ఉంటాయి కంప్లీట్ కోర్సు 4 రోజులు చూడండి, ఫ్రీగా ఇచ్చాను. తర్వాత మీరు డిసైడ్ చేసుకుని కోర్స్ పర్చేజ్ చేసుకోవడం మర్చిపోదు. ఓకేనా. ఫాలో అవ్వండి, ట్రావెల్ విత్ మీ. 100% మీకు యూనిఫామ్ అనేది మీ దగ్గర అవుతుందండి. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్ట్రాటజీతో, ఇంకొక సబ్జెక్ట్ స్ట్రాటజీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా సార్ కొత్తగా మాకు ఇలాంటి స్ట్రాటజీ కావాలి అంటే ఈ విధమైన వీడియోస్ మాకు కావాలి అంటే కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. జై హింద్.